స్టోరీ టైమ్ కిడ్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మరో ఆసక్తికరమైన కథతో మీ ముందుకు వచ్చాం. ధర్మం భూమిమీద బలహీనపడినప్పుడు, అధర్మం పెరిగిపోయినప్పుడు, దేవతలే సాయం కోసం ఎదురుచూసినప్పుడు, ఆ సమయంలో భూమిపై ఎవరు అవతరించారు? ఒక రాజు, ఒక యోధుడు, లేక స్వయంగా పరమాత్మనా? మనము ప్రతి సంవత్సరం జరుపుకునే శ్రీరామనవమి, ఇది కేవలం ఒక పండుగ కాదు, ఇది ధర్మం పుట్టినరోజు. ఇది ఆదర్శ జీవితం ప్రారంభమైన రోజు. అది అయోధ్య, శాంతి, సంపద, సౌభాగ్యంతో నిండిన రాజ్యం. అక్కడ పాలిస్తున్న రాజు దశరథ మహారాజు. అన్నీ ఉన్నా ఒక్క లోపం, వారసుడు లేడు. సంవత్సరాలు గడిచాయి, కాని రాజుకు సంతానం లేదు. అతని హృదయం బాధతో నిండిపోయింది. రాజ్యం ఉంది, ప్రజలు ఉన్నారు, కాని తన తర్వాత ఎవరు? చివరికి మహర్షుల సూచనతో దశరథుడు ఒక మహాయజ్ఞం చేశాడు. పుత్రకామేష్టి యాదం. అగ్ని మండుతోంది, మంత్రాలు మారుమోగుతున్నాయి. ఒక్కసారిగా అగ్నిలోనుంచి ఒక దివ్యపురుషుడు ప్రత్యక్షమయ్యాడు. అతని చేతిలో పాయసం నిండిన పాత్ర. ఇదిని మీ భార్యలకు ఇవ్వండి అని చెప్పాడు. కాలం గడిచింది. చైత్రశుద్ధ నవమి రోజు మధ్యాహ్న సమయంలో ఒక అద్భుతం జరిగింది. కౌసల్యదేవికి శ్రీరాముడు జన్మించాడు. అదే సమయంలో కైకేయికి భరతుడు, సుమిత్రకు లక్ష్మణుడు, శత్రుఘ్నుడు, 4 కుమారులు రాజ్యానికి వెలుగు తీసుకొచ్చారు. కాని రాముడు కేవలం రాజకుమారుడు కాదు, విష్ణువు అవతారం, ధర్మాన్ని రక్షించడానికి వచ్చిన శక్తి. భూమిపై అధర్మం పెరిగిపోయింది. రాక్షసులు ఋషులను బాధిస్తున్నారు. యజ్ఞాలు ఆగిపోయాయి. ప్రపంచం సమతుల్యం కోల్పోయింది. రాముడు పెరిగే కొద్దీ అతని గుణాలు వెలుగులోకి వచ్చాయి. సత్యం, వినయం, ధర్మం. అతను కేవలం యోధుడు కాదు, ఆదర్శ మనిషి. తండ్రి మాటకోసం రాజ్యాన్ని వదిలాడు, అరణ్యానికి వెళ్లాడు. ఇదే రాముడి మహిమ. రామాయణం కేవలం కథ కాదు, అది మన జీవితానికి మార్గదర్శకం. రావణుడు మన అహంకారం, సీత మన పవిత్రత, హనుమంతుడు భక్తి. ఈరోజు భక్తులు ఉపవాసముంటారు, రామనామం జపిస్తారు, రామాయణం చదువుతారు. దేవాలయాల్లో ఉత్సవాలు జరుగుతాయి. అయోధ్యలో సరయూ నదిలో స్నానం, రామమందిరంలో దర్శనం, వేలాది భక్తులు. మధ్యాహ్న సమయంలో సూర్యకిరణం రాముడి విగ్రహాన్ని తాకుతుంది. అది సూర్యతిలక్. శ్రీరామనవమి మనకు చెప్పేది, ధర్మం ఎప్పటికీ నిలుస్తుంది, సత్యం ఎప్పటికీ గెలుస్తుంది. మన జీవితంలో ఎంత కష్టాలు వచ్చినా రాముడిలా నిలబడాలి, ధర్మాన్ని విడువకూడదు. చీకటి ఎంత ఉన్నా ఒకరోజు వెలుగు వస్తుంది. అధర్మం ఎంత పెరిగినా చివరికి ధర్మమే గెలుస్తుంది. అందుకే రామనవమి కేవలం పుట్టినరోజు కాదు, అది ఒక జీవన మార్గం, ఒక స్ఫూర్తి. శ్రీరామ జయ రామ, జయ జయ రామ. ఈ నామం మన మనస్సును పవిత్రం చేస్తుంది. ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక కథలు తెలుసుకోవాలంటే స్టోరీ టైమ్ కిడ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.